ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మరొకసారి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున ప్రభు యొక్క చివరి రాత్రి భోజనం, ద లాస్ట్ సప్పర్, మనుషులతో కలిసి శరీరములో ఉండగా ఆయన పంచిపెట్టిన తన శరీరమును గురించి, చిందింపబడబోతున్న రక్తమును గురించి జ్ఞాపకం చేసుకున్నటకు ప్రభు యొక్క త్యాగమును, బలియాగమును మేము ధ్యానించుటకు మరొకసారి ఈ సంవత్సరం కూడా మాకు అవకాశం ఇచ్చారు. నా తండ్రి, ఈరోజు మేము ఏమై ఉన్నామో అది మీ కృప వలన అయి ఉన్నాం, కానీ మా గొప్పతనం కానీ మా నీతి కానీ కారణం కాదని ఒప్పుకొనుచున్నాం నా ప్రభువా. అపరాధముల చేతను, పాపముల చేతను మేము చచ్చిన స్థితిలో ఉండగా మా యొక్క ఆత్మీయ స్థితిని ఎరిగి మమ్మను వెదకి రక్షించుటకు యేసు ప్రభు భూమి మీదకి వచ్చి బలియాగమయ్యాడని మేము నమ్ముచు ఎంత ధ్యానించినా మేము గ్రహింపలేని గూఢమైన సంగతులు ఇందులో ఉన్నవని మేము గ్రహించుటకు నా తండ్రి, మీ నడిపింపు, మీ సహాయం దయచేయమని మీ దాసునిగా మీ బిడ్డల మధ్యలో నిలువబెట్టారు. ఏ రీతిగా ఉపదేశించవలనో మీరే తోడై ఉండి నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇందులో ఉన్న విలువైన విషయాలను గ్రహించుటకు గ్రహింపు శక్తిని మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనం నుండి కొన్ని మాటలు మనం ఇప్పుడే వాక్య ధ్యానంగా చదువుకున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము. ఎవరి శరీరము? యేసు ప్రభు యొక్క శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన. ఇదిగో, నన్ను అప్పగించు అని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు, కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పాను. వారు ఈ పనిని చేయబోవాడెవరో అని తమలో తాము అడుగుకొనసాగిరి. ఇప్పుడు మనం ధ్యానించబోచున్న ఈ అంశం మన జీవితాలకు ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత విలువైనదో మనం లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. తిరిగి 19వ వచనం దగ్గరికి వద్దాం. ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము అని అంటున్నాడు అక్కడ. నా కొరకు, నీ కొరకు, ఇక్కడున్న మనందరి కొరకు ఇవ్వబడుచున్న ప్రభు యొక్క శరీరం. ఇక్కడ మాట్లాడుతున్న ప్రభువు యేసు ప్రభు, మన దేవుడు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 29వ వచనంలో యోహాను గారు మాట్లాడుతూ, బాప్తిస్మిచ్చి యోహాను గారు,
మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ దేవుని గొర్రెపిల్ల మాట్లాడుతూ, ఇది నా శరీరం మీకు ఇచ్చుచున్నాను అని అన్నాడు. లూకా సువార్త 22:19. లూకా సువార్త 22:19లో ఏం మాట్లాడాడు ఇక్కడ యేసు ప్రభు? ఇది నా శరీరం అంటే ఇప్పుడు నా అనే ప్లేస్లో యోహాను సువార్త 1:29 ప్రకారంగా ఎవరి శరీరం అది? గొర్రెపిల్ల శరీరం. మనుషులమైన మనకెలాగైతే శరీరం ఉందో, పాత నిబంధన ప్రకారంగా ఆలోచిస్తే వాటికి కూడా ఒక శరీరం ఉంది. అందుకే వాటిని చంపుకొని మనుషులు తింటున్నారు. ఈ రీతిగా ఆలోచిస్తే మనం ఒకసారి ఇన్ని రోజులు ధ్యానించినటువంటి నిర్గమకాండంలోనికి వెళ్ళి కొన్ని మాటలను జాగ్రత్తగా చూద్దాం. ఒకసారి స్క్రీన్ మీద మనము నిన్న చూపించినటువంటి ఇమేజెస్ని చూపిద్దాం. నిన్న సిలువ ఆకారంలో ఉన్నటువంటి ఆవరణంలో లోపలికి ప్రవేశించినప్పుడు మొదట కనపడుతున్నది బలిపీఠం. ఇందులో దహన బలి, పాప పరిహారార్థ బలి, సమాధానార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఈ బలులన్నీ ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్న బలిపీఠమే ఆ ఆవరణంలో ప్రవేశించిన తర్వాత మొదట కనపడే వస్తువే బలిపీఠం. ఆ రోజు రాత్రి ఇస్కరియోతు యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులతోనూ శాస్త్రులతోనూ ఒప్పందం చేసుకున్న దాని ప్రకారంగా 30 వెండి నాణేలకు ఒప్పుకొని దేనిని అమ్మేశాడు? ఇప్పుడు గొర్రెపిల్లను అమ్మేశాడు. గొర్రెపిల్ల ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు గొర్రెపిల్ల అయితే ఆ గొర్రెపిల్లను ఏ రీతిగా అమ్మివేశాడో నిర్గమకాండం 30వ అధ్యాయం చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 30వ అధ్యాయం. ఎక్కువగా ఉంది కనుక నేను చదువుతాను, దయచేసి చూడండి. ఇన్ని రోజులు మీరు నేర్చుకున్న నిర్గమకాండంలో నుండి ఈరోజు ప్రభురాత్రి భోజనం వద్దకు నిర్గమకాండం మనల్ని ఎలా తీసుకొని వచ్చిందో ఈరోజు మనం చూస్తున్నాం జాగ్రత్తగా. నిర్గమకాండం 30వ అధ్యాయము 11 నుండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమునిచ్చుకొనవలెను. ప్రాణ పరిక్రయ ధనం, ప్రాణము పరిక్రయింపబడుటకు ధనం ఇచ్చుకోవాలట. అలాగూ చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు అని చెప్తున్నాడు దేవుడు. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి 1/2 తులము ఇవ్వవలెను. ఇది చదువుకున్నాం, గుర్తుంది కదా. ఆ 1/2 తులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయస్సు కానీ గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణనీయవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు 1/2 తులము కంటే ఎక్కువ ఇవ్వకూడదు, బీదవాడు తక్కువ ఇవ్వకూడదు. ఆ కండిషన్ మీరు చూసారా? ప్రత్యేకంగా 15వ వచనంలో చెప్పబడుతున్న మాట,
ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇవ్వకూడదు, బీదవాడు తక్కువ ఇవ్వకూడదు. అంటే ధనవంతుడు అరతులమే ఇవ్వాలి, బీదవాడు అరతులమే ఇవ్వాలి, ఈక్వల్, సమానం. అక్కడ చెప్పబడుతున్న ఈ అరతులం అనే పదార్థం ఏదైతే ఉందో దేనిని ఉపయోగిస్తున్నాడు అని మీరు చూస్తే 16వ వచనంలో, నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని, వెండి అంటే ప్రాణ పరిక్రయధనముగా దేనిని దేవుడు ఏర్పాటు చేశాడంటే వెండిని ఏర్పాటు చేశాడు. వెండి ప్రాణ పరిక్రయము అని అంటే అర్థం ఏంటి? నా ప్రాణం కాపాడుకుంటాను, దానికి బదులుగా ఈ వెండిని తీసుకో అని. అంటే ప్రాణమును విమోచించుటకు ఆ కాలంలో ఉపయోగించినటువంటిదే వెండి. ప్రాణము విమోచింపబడుటకు ఆ కాలంలో ఉపయోగించినటువంటిది వెండి. అందుకే ఈ వెండి గురించే మాట్లాడుతూ పేతురు గారు రాసినటువంటి పత్రికల్లో, పేతురు గారు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18-19 వచనాలలో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి అని వెండితో ప్రారంభించాడు మొదట. బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. అంటే ఏం చెబుతున్నాడు? ఇక్కడ కనపడుతున్న ఈ గుడారంలో, ఆవరణంలో కనపడుతున్న మొదటిదే బలిపీఠం. ఆ బలిపీఠంలో బలి ఏదే? పాప పరిహారార్థ బలిగా పశువులు, జంతువులు. అలానే నిర్గమకాండం 30లో ఉన్నాం కదా ఇందాక. ఇప్పుడు 29వ అధ్యాయానికి వద్దాం. 29వ అధ్యాయం, నిర్గమకాండం 29. ఈ 29వ అధ్యాయంలో మనము 2వ వచనంలో చూస్తే, అక్కడ ఆ రోజు 3 జంతువుల గురించి మనం చూసాం. గుర్తుంటే మీకు ఏ జంతువులు? 3. ఒకటి కోడెదూడ, 2 పొట్టేళ్ళు. 2వ వచనంలో ఉంది, చూద్దాం. అక్కడ ఒక కోడెదూడను, కళంకము లేని 2 పొట్టేళ్లను అని 3 జంతువుల గురించి మాట్లాడాడు. ఆ కోడెను బలి ఇచ్చిన తర్వాత 14వ వచనంలో, ఆ కోడె మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను, అది పాప పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలి. తర్వాత ఆ 2 పొట్టేళ్లలో మరొక పొట్టేళ్ళు, 15వ వచనం, నీవు ఆ పొట్టేళ్లలో ఒక దాన్ని తీసుకునవలెను, అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా, నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షింపవలెను. 18వ వచనం, బలిపీఠము మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను. బలిపీఠం ఎక్కడ చూస్తున్నారు? అక్కడ బలిపీఠము మీద ఏమేమి బలులు జరుగుతున్నాయనంటే, ఒకటి దహన బలి, తర్వాత దేవునికి ఇంపైన సువాసన గల హోమముగా ఈ బలిపీఠమందు కోడెలు, ఈ పొట్టేళ్ళు బలి అవుతున్నాయి. బలైన తర్వాత ఆ బలిపీఠంను దాటుకొని కొంచెం ముందుకెళ్తే మనకు కనబడుతున్నదే ఇత్తడి గంగాళం, అందులో నీరు. ఆ గంగాళం వద్దకు వెళ్ళే ముందు ఒకసారి హెబ్రీలోకి రాసిన పత్రికలోకి వద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, 9వ అధ్యాయము
11వ వచనం నుండి చూద్దాం. అయితే క్రీస్తు రాబోవచ్చున్న మేలుల విషయమై. పాత నిబంధనలో మనం చదివినదంతా ఒక థియరీ, దాని నిజస్వరూపం యేసు ప్రభువులో ఎలా జరుగుతుందో చెబుతుంది క్రొత్త నిబంధన. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి మన ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారం ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో అని ఇక మీదట మేకలు కానీ కోడలు కానీ బలి కాకుండా ఆయనే మన కొరకు బలయ్యాడు. ఆ బలి అవుతున్న ఈ శరీరమే లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనంలో ఈ గొర్రెపిల్ల చనిపోతూ మనతో మాట్లాడుతున్నదే, ఇది నా శరీరం. లూకా సువార్త 22. బలిపీఠము వద్ద బలి అవుతున్న గొర్రెపిల్ల ఎవరు అనంటే మన రక్షకుడైన యేసు ప్రభుల వారు. లూకా సువార్త 22, 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం. నా శరీరము అనే ఒకనాడు పాత నిబంధనలో గొర్రె పిల్లలు కావచ్చు, మేక పిల్లలు కావచ్చు, కోడె దూడలు కావచ్చు, అవన్నీ ఎక్కడ బలి అయ్యేవి? బలిపీఠం వద్ద బలి అయ్యేవి. అది పాత నిబంధనలో ఏర్పాటు చేయబడిన పద్ధతి అయితే, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కొలసి పత్రిక 2వ అధ్యాయంలో వాటి నిజస్వరూపము ప్రభువులో ఉంది, మీరు చూడాలి అని చెప్తున్నాడు అక్కడ. కొలసి పత్రిక 2:17, కొలసి పత్రిక 2:17. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అని మొన్నటి వరకు మీరు విన్న ఈ దహన బలి పీఠం ఏదైతే ఉందో, ఆ దహన బలి పీఠము, అందులో బలి అవుతున్నటువంటిది దేవుని గొర్రెపిల్లగా పిలువబడుచున్న యేసు ప్రభు. అందుకే చూడండి, పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వచ్చేంత వరకు ఎన్నో కోడెలు, దూడలు, గొర్రెలు, పొట్టేళ్ళు బలి అవుతూ వచ్చాయి. ఎప్పుడైతే యేసు ప్రభు శిలువ మీద మరణించాడో, ఆ రోజు ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు అమ్మేశానని అప్పచెప్పాడు. అంతటితో ఈ బలులన్నీ ఏమైపోయాయి? నిలిచిపోయాయి. ఇంతటితో అవుట్ అయిపోయింది. ఇదే చివరి బలి, శిలువ మీద జరుగుతున్నటువంటిది. ఇది దాటుకున్న తర్వాత, బలైన తర్వాత అక్కడ కనపడుతున్నటువంటిదే ఒక గంగాళం. ఆ గంగాళంలో ఉండేదేంటి? నీరు. ఆ నీటితో యాజకులు తమ దేహంలో వేటిని కడుక్కోవాలి? చేతులు, కాళ్ళు కడుక్కోవాలి. అయితే గత ఆదివారం మనము మట్టలాదివారం రోజు ప్రభు యెరూషలేములోకి ప్రవేశిస్తుండగా జయము, దావీదు కుమారునికి జయము అని కేకలు వేసిన సందర్భం మనం విన్నాం. ఆ సందర్భమే ఒకసారి యోహాను సువార్త 12లో చూద్దాం. యోహాను సువార్త 12లో బేతనీయకు యేసు ప్రభు ఎన్ని రోజుల ముందు వెళ్ళాడు? 6 రోజుల ముందు వెళ్ళారు. 6 రోజుల ముందు వెళ్ళినప్పుడు 6వ రోజు అక్కడ, 6 రోజుల ముందు అంటే ప్రవేశించిన రోజు యేసు ప్రభుకు అక్కడ ఏం జరిగింది? గొప్ప విందు జరిగింది. మర్చిపోయారు మీరు, సండే మెసేజ్ చెప్పట్లేదు చాలామంది. యోహాను సువార్త 12 మొదటి వచనం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చారు. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. గుర్తొచ్చిందా ఇప్పుడు సందేశం? ఆ తర్వాత యెరూషలేములోనికి ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత 12-13 వచనాలలో, మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మంటలు పట్టుకుని ఆయన ఎదుర్కొని పోయి, జయము, ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఈ సందర్భం అయిపోయిన తర్వాత ఇంకేవలం 4-5 రోజులు మాత్రమే ఉంది ఆయన అప్పగింపబడి సిలువ వేయబడ్డానికి. ఎప్పుడైతే ఈ ఖర్జూరపు మంటలు పట్టుకుని జయము అన్న తర్వాత 12వ అధ్యాయం ముగించుకొని 13కు వచ్చారు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు ఇత్తడి గంగాళమును ఎలా ఉపయోగిస్తున్నాడో ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూద్దాం. యోహాను సువార్త 13.
మొదటి నుండి ఎక్కువగా ఉంది కనుక మీరు చూడండి దయచేసి. మొదటి వచనం నుండి, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని, ఇక నేను వెళ్ళిపోవాల్సిన సమయం చాలా దగ్గరగా ఉంది, నన్ను అప్పచెప్పేవాడు చాలా తొందరపడుతున్నాడు, నన్ను అప్పచెప్పేస్తాడు. మనం 12 చూసి 13కి వచ్చాము. ఎందుకు 12 చూసి 13కి వచ్చాము? 12వ అధ్యాయంలో మంటలాదివారం గురించి విన్నాం. మంటలాదివారం నుండి యేసు ప్రభు అప్పగించబడడానికి చాలా తక్కువ దినములు. 13వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ ఏం జరుగుతుందో చూడండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక ఆయన ఏం చేస్తున్నాడంటే 4వ వచనంలో, భోజన పంక్తిలో నుండి తింటున్న ప్రభు, భోంచేస్తున్న ప్రభు లేచి తన పై వస్త్రము అవతల పెట్టి ఈ యొక్క తువాలు తీసుకొని నడుమున కట్టుకొనేను. అంతర పళ్ళెములో నీళ్లు పోసి భోజనం చేస్తున్న ఆ భోజనపు బల్ల వద్ద ప్రభు ఆ రోజు రాత్రి ఏం చేస్తున్నాడంటే ఒక పళ్ళెంలో నీళ్లు తీసుకున్నాడు. ఏం చేస్తున్నాడు అక్కడ? 5వ వచనంలో, అంతర పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టాను. అసలు ఈ పాదములు కడగటం ఏంటి, వారి పాదములు తువాలతో తుడవటం ఏంటి, ఆ రోజు రాత్రి భోజనం చేస్తుండగా దీని భావం ఏంటి అని ఆలోచిస్తే, మీరు ఈ ప్రత్యక్షపు గుడారంలో ఈ బలిపీఠము గంగాళం లోపలున్నాయా బయట ఉన్నాయా? బయట ఉన్నాయి. బయట గంగాళంలో ఉన్న నీళ్లు తీసుకొని కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని అప్పుడు గుడారంలోనికి యాజకులు ప్రవేశించాలి. ఎవరు ఆ యాజకులు? అహరోన్ గారి కుమార్. లోపల మందిరంలోకి ఇప్పుడు వెళ్ళిన తర్వాత యాజకులు ఏం చేయాలి? పరిచారం చేయాలి, సేవ చేయాలి. ఇది మనకు అర్థమైతే, యేసు ప్రభు శిలువ మరణానికి ముందు ఆ రోజు భోజనానికి కూర్చుండగా అందరూ శిష్యులు భోంచేస్తుంటే ఈయన మాత్రం లేచి మన ప్రభు వారి పాదములు పళ్ళెంలో పెట్టి కడిగి టవల్తో తుడిచి, ఎప్పుడు చేయింది అప్పుడెందుకు చేస్తున్నాడు అంటే, నేను వెళ్ళిపోవాల్సిన గడియ దగ్గర పడింది, ఈ పరిశుద్ధ సువార్త పరిచర్య అనేది ఏదైతే ఉందో ఇక మీదట నేను కాదు చేయాల్సింది, మీరు చేయాలి అని వారి పాదములు కడిగి వారిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ విశాలమైన భూమండలం మీద స్వకీయులకును అన్యజనులకును సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించే పని మీ చేతులకు అప్పచెప్తున్నాను, మీరు పరిశుద్ధులుగా ఉండండి అని ఆ పరిచర్యలోనికి వీరిని పంపించేటప్పుడు పాదములు కడిగి పంపించేటి. ఇక్కడ యాజకులు ఏం చేస్తున్నారు? పాదములు చేతులు కడుగుకొని అప్పుడు ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు. అంటే దశల వారీగా ఎలా జరుగుతుంది చూడండి. మొదటైతే బలి జరిగితేనే కదా రక్తం బయటకు వచ్చేది. ఆలోచించండి, బలి జరగకుండా రక్తం బయటికి రాదు. ఆ రక్తము వారికేమో ఆ రోజు నీళ్లు పళ్ళెంలో పోసుకొని వారి పాదములు కడిగి శుభ్రపరిచాడు. మరి మనల్ని ఎలా శుభ్రపరుస్తున్నాడు? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఆయన బలి ద్వారా వచ్చిన రక్తం మనల్ని ఏం చేస్తుందో చూడండి ఒకసారి. ఆయన బలి ద్వారా వచ్చినటువంటి రక్తం, చిందింపబడిన రక్తం మనల్ని ఏం చేస్తుందంటే, 1వ అధ్యాయము 7వ వచనంలోని చివరి మాటలో, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆ ప్రభు యొక్క రక్తమే, ఆ రక్తమును గూర్చిన సువార్తే మనం వినుచుండగా, ఆ రక్తమును గూర్చిన సువార్త మనం వినుచుండగా మనలో జరుగుతున్నది ఏమిటంటే, వాక్యము అను ఉదక స్నానం మనకు చేయిస్తున్నాడు. యాజకులను గుడారంలోనికి పంపించే ముందు, మొదటిసారి ప్రతిష్ఠించే ముందు మోషే గారు యాజకులను పనిలోకి దింపే ముందు ఏం చేశాడంటే వారికి స్నానం చేయించాడు. చదివాం కదా ఈ విషయాలన్నీ. వారికి స్నానం చేయించి లోపలికి పంపించాడని. ఈ విషయాలు మనం అర్థం చేసుకోగలిగితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5
27వ వచనంలో ఉన్న మాట మనం చూద్దాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత. మనం వింటున్న వాక్యం ఏంటి? యేసు ప్రభు యొక్క రక్తం మనల్ని కడిగి పవిత్రపరుస్తుందని. ఆ ప్రభు రక్తంలో కడుగబడిన తర్వాతనే మనం ఆయన పరిచర్య చేయుటకు అర్హత సంపాదించిన వాళ్ళం అవుతాం. అందుకే చూడండి, దేవుని గురించిన పరిచర్య చేయాలనంటే మొదట అనుభవజ్ఞులు మీరు రక్షింపడ్డారా అని అడుగుతారు. ఫస్ట్ ఎవరైనా ముందుకొచ్చి క్రైస్తవులు మాట్లాడేటప్పుడు మీరు రక్షింపడ్డారా, మీరు రక్షణ అనుభవంలోకి వచ్చారా, ఈ మాట్లాడి తెలుసుకుంటారు. చూద్దాం. అది ఎఫెసీ పత్రిక 5:27లో అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత. దేనితో? వాక్యముతో. ఈ వాక్యం ఏంటి? ఈ వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వాక్యముతో ఉదక స్నానం. ఇంతకీ వాక్యము ఏమని ప్రకటిస్తుంది? ఆ వాక్యం ప్రకటించేదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువ మీద ఏం జరిగింది అని అంటే ఆయన బలయ్యాడు, రక్తము చిందింపబడింది. ఆ రక్తం మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఆ మాటలే సిలువను గూర్చిన వార్త అయితే, ఆ సిలువను గూర్చిన సువార్తే మనకు వాక్యము అనే ఉదక స్నానములా ఉపయోగపడుతుందని ఎఫెసీ పత్రిక 5లో చెప్పాడు. ఆ రీతిగా ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో కనబడుతున్న ఈ వస్తువులు అది కేవలం ఒక నీడ ఛాయ లాంటిది. దాని నిజస్వరూపం ఇదిగో యేసు ప్రభువులో ఆ రోజు గెత్సెమనే అనే తోటలో ఆయన అప్పజెంపబడుతున్నప్పుడు దానికంటే ముందు భోజనానికి కూర్చుండగా ఆ భోజనంలో చెబుతున్నాడు, ఇది నా శరీరం, నేను ఈ లోకానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల, మీ కొరకు బలిపీఠం, భూమి అనే బలిపీఠం వద్ద బలవుతున్నాను. అందులో నుండి చిందింపబడిన రక్తము చేత మీరు కడిగి పవిత్రపరచబడి అప్పుడు పరిశుద్ధ యాజకత్వంలోనికి ప్రవేశించండి. బయట వీటన్నిటినీ విడిచిపెట్టి కడిగి వేసుకొని పరిశుద్ధులుగా గుడారములోనికి ప్రవేశించండి. ఏమిటా గుడారం? ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి పరిచర్యలో మనమంతా అవసరమై ఉన్నాం. ఇది దాటుకొని లోపలికి వెళ్ళిన తర్వాత కుడివైపున కనబడుతున్నటువంటిదే బల్ల. ఆ బల్ల మీద ఉన్నటువంటి రొట్టెలు. ఆ రొట్టెలు ఎన్నున్నాయి? సంఖ్య 12 రొట్టెలు ఉన్నాయి. ఆ 12 రొట్టెలు దేనిని సూచించుచున్నట్లుగా ప్రధాన యాజకుని యొక్క డ్రెస్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీయుల 12 గోత్రములు. ఇశ్రాయేలీయుల 12 గోత్రములు యెహెజ్కేలు గ్రంథం ప్రకారంగా 34వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 31వ వచనం. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నగు మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు అని మనుషులను చూసి ఆయన అంటున్నాడు, మీరు నా గొర్రెలు అనే మాట. అయితే ఈ గొర్రెలకు ఆయన ఇస్తున్నటువంటి ఒక గొప్ప ధన్యత, మీరు ఇప్పుడు కడిగి పవిత్రపరచబడి లోపలికి వచ్చారుగా, మీ కొరకు నేను బలయ్యానుగా. అలా లోపలికి వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు ఇశ్రాయేలీయులనే ఈ ప్రజలతో, యోహాను సువార్త 10వ అధ్యాయం వచనం కూడా 10. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనంలోని 2వ మాట, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని
మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు యొక్క శరీరమును గురించి. ఆ శరీరమును ఆయన చూపించేటప్పుడు దేనిని తీసుకొని చూపించాడు? ఒక రొట్టెని తీసుకొని చూపించాడు. దయచేసి వినండి ప్రియులారా, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఒకప్పుడు ఆకలితో ఉన్న ప్రజలకు 5 రొట్టెలు తీసుకున్నాడు, 2 చేపలు తీసుకున్నాడు. 5 రొట్టెలు 2 చేపల్ని ఎంతమందికి పంచిపెట్టాడు? 5,000 మందికి పంచిపెట్టగా మిగిలినది మళ్ళీ ఏం చేశారంటే 12 గంపల నిండా ఎత్తారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన తర్వాత ఇంకా మిగిలిపోయింది 5 రొట్టెలు. ఈసారి చెప్తున్నాడు, తన శరీరం అనే దానిని చూపించి ఇది రొట్టె అని చెబుతున్నాడు. 5 రొట్టెల కంటే ఈ శరీరము మన క్వాంటిటీ గురించి మాట్లాడట్లేదు. 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టి సమృద్ధిగా వాళ్ళు తిన్న తర్వాత ఇంకా 12 గంపలకి ఎత్తారు. అంటే సిలువ మీద బలి అవుతున్న యేసు ప్రభు యొక్క దేహం, ప్రభు శరీరాన్ని చూపిస్తూ, ఇది రొట్టెని చూపిస్తూ ఇది నా శరీరం అని చెబుతున్నాడంటే భూమి మీద ఉన్న సమస్త ప్రజలకు, అన్ని తరాలకు సమృద్ధిగా సరిపడే ఒకే ఒక రొట్టె పట్టుకుని అలా విరిచి ఇది నా శరీరం తీసుకొని తినన్నాడు. సమృద్ధిగా లభించే ఆ సమృద్ధి జీవం, అదే చెప్తున్నాడు అక్కడ యోహాను సువార్త 10:10లో, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో, యోహాను సువార్త 6:35లో. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలిగొనడు. చాలు బ్రదర్, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలిగొనడు అని చెప్పి అదే అధ్యాయంలో 51వ వచనంలో, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును అని బల్ల మీద ఉండే రొట్టెలు ఈ ప్రత్యక్షపు గుడారంలో చూపిస్తున్నాడు. ఆ రొట్టెలు ఏవో కావు నాయన, రాబోయే కాలంలో నేనే మీ కొరకు ఒక రొట్టెగా మార్చబడి సమృద్ధి జీవాన్ని మీకు ఇవ్వడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను. మీరు నాలో ఉండి కడిగి పవిత్రపరచబడ్డారుగా. ఈరోజు బాప్తిసం కూడా తీసుకున్నారు 2. ఏం జరిగింది వారి జీవితంలో? మొదటి దశ బలిపీఠం, మా ప్రాచీన స్వభావాన్ని, పాపపు జీవితాన్ని బలి చేస్తున్నామని బలి చేశారు ఆ బాప్తిసం ద్వారా. ఆ నీళ్ళలోకి దిగినప్పుడు అదొక ఇత్తడి గంగాలం కడిగి పవిత్రపరచబడి అప్పుడు లోనికి వచ్చి ఎందులో పాల్గొనడానికి వీరికి అర్హత లభించింది? ఇప్పుడు ప్రభు యొక్క బల్ల మీద ఉండే రొట్టెను స్వీకరించడానికి వీరికి అర్హత లభించింది. ఆ రొట్టెలో ఏముంది? జీవాహారం, సమృద్ధి అయిన జీవాహారం. అది ప్రభు యొక్క శరీరాన్ని సూచించున్నటువంటి సమృద్ధి అయిన జీవాహారం. దానికి ఎదురుగా ఉన్నటువంటిదే దీపస్తంభం. ఆ దీపస్తంభమును గురించి ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. అందరు తీశారా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. చాలు. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ కూడా మనకి 7 సువర్ణ దీపస్తంభాలు కనబడుతున్నాయి. ఈ 7 సువర్ణ దీపస్తంభము చూస్తున్నారు కదా, మొత్తం 7 ఉన్నాయి అవి. ఆ సువర్ణ దీపస్తంభములు పాత నిబంధనలో గుడారంలో లోపల మందసం మీద కరుణాపీఠం వద్ద దేవుడు మాట్లాడేటప్పుడు ఆ మందిరంలో దేవుడు ఉండగా దీపస్తంభముల మధ్య ఆయన అక్కడ ఉన్నాడు. అక్కడ ఆయన సన్నిధి అక్కడ ఉంది ఆ గుడారంలో. ఇది మనకు అర్థమైతే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13లో సువర్ణ దీపస్తంభములను, 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను, మీరు ఆలోచించండి. దీపస్తంభం ఉంది, దీపము ఉంది, దానికి ఒత్తు ఉంది. ఒత్తే అంటారా దాన్ని? దాన్ని ప్రమిద అనాలా? నో, ఒత్తే కరెక్ట్.
ఆలోచిద్దాం. వి విల్ అప్లై అవర్ జనరల్ అవేర్నెస్. దీపస్తంభం ఉంది, దానిలో నూనె వేశారు, దానికి ఒత్తి పెట్టారు. అది వెలుగుతుందా వెలగదా? మై క్వశ్చన్ ఈజ్, ఓకే, ఐ రిపీట్ దిస్ క్వశ్చన్ వన్ మోర్ టైం, ట్రై టు అండర్స్టాండ్. దీపస్తంభం ఉంది, దానికి అవసరమైనవన్నీ నూనె వేశారు, ఒత్తి పెట్టారు. ఇప్పుడు వెలుగుతుందా? ఎందుకు వెలగదు? దానికి వెలుగునిచ్చేవాడు ఒకరెవరు ఉండాలి, అగిపులు అంటించి పెట్టేది మన భాషలో. మరి అది వెలగాలి అంటే వెలుగిచ్చే వ్యక్తి ఎవరో ఉండాలి. ఆయన ఎవరో తెలుసుకోవాలనుకుంటే యోహాను సువార్త 8లోకి వెళ్దాం. యోహాను సువార్త 8, 12వ వచనం చదువుదాం. 12వ వచనం, మరలా యేసు ప్రభు, నేను లోకమునకు వెలుగును, నేను లోకమునకు వెలుగు. నేను వెలిగించితేనే ఇవి వెలుగుతాయి, నేను వెలిగించకపోతే ఇవి వెలగవు. అంటే లోకమునకు వెలుగును దయచేసేది ఎవరు? యేసు ప్రభువులోనే వెలుగు, నిజమైన వెలుగు. దాని గురించే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు గలిలయ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆయన గురించి రాయబడిన మాట చూడండి ఒకసారి. 4వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనం, 12, 16 వచనాలు రెండు కలిసినాయి చూడండి. యోహాను చెరపట్టబడనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగును ఇచ్చుటకే యేసు ప్రభు వచ్చాడు. ఇన్ని రోజులు వింటా ఉన్నాం, దీని ఎదురుగా దీపస్తంభం ఉంది, దీని ఎదురుగా దీపస్తంభం ఉందని. గుడారం అంతా దేనితో ఏర్పాటు చేశారు? పక్కన చెక్కలు, ఎక్కడ కూడా కిటికీ లేదు. మీరు గమనిస్తే మన ఇంట్లోకి వెంటిలేషన్ ఉన్నట్లుగా ఈ మందిరానికి కిటికీలు ఉన్నట్లుగా దానికి లేవు. పూర్తిగా పైన నీల ధూమ్ర రక్తవర్ణములు, మేక వెంట్రుకలు, దానిపైన పొట్టేల తోలు, దానిపైన సముద్రవత్సల తోలు, మొత్తం అలా చీకటిగా ఉంది గుడారం. ఆ చీకటి కలిగిన గుడారంలో ఒక దీపస్తంభం, అది కూడా చీకటిగానే ఉంది. అప్పుడు ఒక ప్రధాన యాజకుడు వెళ్ళి అలా వెలుగును తీసుకెళ్ళి ఆ దీపస్తంభాన్ని వెలిగించాలి. ఇది మనకు అర్థమైతే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13లో మనం చూస్తుండేదే 7 సువర్ణ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన వ్యక్తి తిరుగుచున్నాడట. ఈ మనుష్య కుమారుడు ఎవరు వెతికితే ఈ మనుష్య కుమారుడు ఎవరో హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 4, 14వ వచనం, ఈ ప్రత్యక్ష గుడారంలో పనిచేయాల్సిన ప్రధాన యాజకుడు ఎవరు? అహరోన్ గారు. ఈ యాజకులే లోపల దాన్ని వెలిగిస్తూ ఉండాలి. మనకు అది అర్థమైతే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మన జీవితాలలో వెలుగును నింపుచున్న ప్రధాన యాజకుడు ఎవరో చూద్దాం ఒకసారి. అది హెబ్రీ పత్రిక 4:14, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఈ రీతిగా దీపస్తంభం గురించి ఆయన తెలియజేస్తూ, నాయన లోకమునకు నేనే వెలుగు. దానితో పాటు ఇంకా మీరు చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయ్యుండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆ వెలుగున్నది కానీ చీకటి దాన్ని గుర్తుపట్టలేకపోతుంది. 7వ వచనం, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. 8వ వచనం, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. నిజమైన వెలుగు ఉండెను. 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి. 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆ విధంగా యేసు ప్రభుని గురించి వెలుగు వెలుగు వెలుగు. హీఈస్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎన్ని నేర్చుకుంటూ వెళ్ళాం. మొదట గొర్రెపిల్ల బలి, ఆయన కార్చిన రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అలా పవిత్రులుగా చేయబడిన తర్వాత అప్పుడు ఆలయంలోకి ప్రవేశించి ఆయన పరిచారకి వీళ్ళకి వేసిన ప్రశ్న కూడా
అమ్మా మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభు రాజ్యంలో మీ యొక్క పరిధిని బట్టి మీరు పరిచారకురాలుగా సేవకురాలుగా చేయడానికి మీరు సిద్ధమేనా అన్నాను. ఈ మాట అమ్మ మీరు బాప్తిసం తీసుకోకుండా కూడా ప్రభు పరిచారకులుగా ఉంటారా అంటే అవుతుందా? అది నో. ముందు పరిశుద్ధపరచబడాలి. వారు సమృద్ధి జీవాన్ని పొందుకుంటున్నారు. అది బల్ల మీద ఉన్నటువంటి రొట్టెలు. వారు సజీవంగా ఎల్లప్పుడూ జీవించి ఉంటారు. వెలుగులో అని చూపించేదే దీపస్తంభం. ఆ దీపస్తంభం ఉందే కానీ అందులో నూనె ఉండవచ్చు, దాన్ని ఒత్తి ఉండవచ్చు, కానీ అది వెలగదు తనంతట తానే అది వెలగదు. ఒప్పుకుంటారు ఈ విషయానికి? ఎవరో వచ్చి దాన్ని వెలిగించాలి. ఆ వెలిగించేది ఎవరో కాదు, మన రక్షకుడైన యేసు ప్రభు. ఆయనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించుచున్న మనుష్య కుమారుని పోలిన వ్యక్తి. ఎవరా మనుష్య కుమారుడని వెతికితే ఈ గుడారంలో ఒక ప్రధాన యాజకుడు కనపడ్డాడు. ఆ పరిచయంలో ప్రధాన యాజకుడు యేసు ప్రభు అనే ప్రధాన యాజకుడు. ఆల్ రైట్, ఇక మిగిలిపోయినది ధూపవేదిక. ఈ ధూపవేదిక ప్రార్థనలు అని చెప్పానుగా మనము, దానితో పాటు ఆరాధన అని కూడా చెప్పాంగా. దాని గురించి ఒకసారి మనం చూస్తే 141వ కీర్తన, 141 కీర్తన మొదటి 2 వచనాలు చూద్దాం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను అని గెత్సేమనే అనే తోటలో ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తున్నట్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ప్రియులారా, ఈ ప్రార్థనలే ధూపములా కనబడుతుంటే ఆయన శిలువ మరణానికి ముందు చేసిన ఒక ప్రార్థన మనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నంబర్ 17. తన వారి కొరకు, తాను ఏర్పరచుకున్న వారి కొరకు ప్రభు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి మనం విందాం, చూద్దాం. 17వ అధ్యాయం మొదటి వచనం నుండి, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారి అందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ఇదంతా ప్రార్థన. 6వ వచనం, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీ వారయ్యుండ్రి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. ఇలా ఆయన మనందరి గురించి, అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యుల గురించి ప్రార్థిస్తూ చివరికి రోమాపత్రిక 8వ అధ్యాయంలో మన నిమిత్తమై ప్రార్థన చేస్తున్నటువంటిది ఎవరో ఒకసారి మనం చూద్దాం. రోమాపత్రిక 8, రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనంలో చనిపోయిన క్రీస్తు యేసే అని ఒక మాట ఉంటుంది. అక్కడ మీరు చూస్తే 34వ చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే. మన కొరకు విజ్ఞాపన ఎవరు చేస్తున్నారట? యేసు ప్రభు. ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థన ఒక్క మాట చెప్పండి, గుర్తొచ్చినది మీకు? ప్రార్థన యేసు ప్రభు చెప్పినది అంటే, పరలోకమందున్న మా తండ్రి, మా అనుదిన ఆహారం మాకు దయచేయండి అని మాత్రం మనక? వెరీ గుడ్, దట్స్ ద పాయింట్. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు అని సిలువ మీద వేలాడుచు కూడా మన కొరకు, దేని కొరకు కోరుతున్నాడు? వీరేం చేయుచున్నారో తెలియదు కనుక వీరిని క్షమించి నీ కరుణ చూపి, నీ కనికరము చూపించి వీరిని కరుణాపీఠం వద్దకు తీసుకెళ్ళవా తండ్రి. అది ప్రార్థన. కరుణాపీఠం ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలంలో. అక్కడే ఉన్నాంగా రోమాపత్రిక ఇప్పుడు 3వ అధ్యాయం. అలా ప్రార్థన చేస్తూ లోపలున్న అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న కరుణాపీఠం వద్దకు మనల్ని ఎలా తీసుకొస్తున్నాడో రోమాపత్రిక 3వ అధ్యాయము 25వ వచనం నుండి చూద్దాం. కరుణాపీఠం, ఇప్పుడు మనం వింటున్నది కరుణాపీఠం. పూర్వము చేయబడిన
పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. ఏం కనబడుతుంది? క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణకు ఆధారముగా బయలుపరిచాడట. కరుణకు ఆధారం, మా సోర్స్, మా ఆధారం ఎవరనంటే యేసు ప్రభువే. మా ఆధారం ఇంకేముంది? కరుణ పొందుకోవాలంటే. ఆ రోజు గొర్రెపిల్లను బలి ఇచ్చినప్పుడు దహన బలి వద్ద, బలిపీఠం వద్ద వాళ్ళు చేతులు ఉంచుతారు, ఇలా చేతులు ఉంచుతారు. చేతులుంచి మా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాం, ఇదిగో ఈయన మీద మోపుతున్నాం అని ఈ జంతువు మీద ఎలాగైతే చేతులు పెట్టారో ఆ రోజు యేసు ప్రభువుని అలా అప్పచెప్పేసి కరుణకు ఆధారంగా ఆయన రక్తమే మనకు ఆధారమైంది. ఇంకా చెప్పాలంటే ఈ ప్రత్యక్ష గుడారంలో ఏర్పాటు చేయబడిన ప్రతి వస్తువు, ఏర్పాటు చేయబడిన క్రమం ఒక శిలువ ఆకారం. ఈ శిలువ ఆకారంలో కనబడుతున్నదే మొదట బలి అయిన దేవుని గొర్రెపిల్ల, రెండు ఆ రక్తము చేత కడుగుబడాల్సినటువంటి ఆ గంగాళంలో ఉన్న నీరు మనకు ఆధారమైతే, లోపలికి వెళ్ళిన తర్వాత మనకు సమృద్ధి జీవం, మనలో వెలుగుని నింపేది. ఇన్ని ఇచ్చాను ప్రభువా, వీరిని కాపాడుకోవడానికి నీకు ధూపవేదిక మీద ఉన్న ప్రార్థన ఆ రీతిగా కరుణాపీఠం వద్దకు చేరుకుంటున్నాం. అందుకే చెప్పాడు ఆ రోజు రాత్రి రొట్టెను పట్టుకొని, ఇది నా శరీరం, ఇది నా రక్తం, ఇక మీద జీవించున్నది మీరు కారు, మీలో ఉన్న నేనే అని తెలియజేస్తున్నాడు. అలాంటి గొప్ప ప్రధాన యాజకుడు పాత నిబంధన కాలంలో ఈ బంగారముతో ఉన్న వెలకట్టలేని విలువైన గుడారంలో పరిచయం చేస్తే, అంత గొప్ప దేవుణ్ణి, ఆ అమూల్యమైన దేవుణ్ణి ఈ ద్రోహియగు ఇస్కరియోతు యూదా 35 వెండి నాణాలకు అమ్మేశాడు. ఆయన మనకిచ్చినది గొప్పగా ఉందా? ఈ 30 వెండి నాణాలు గొప్పగా ఉన్నాయా? ఏది ఎక్కువ చెప్పండి? ఎంత చీపుగా అమ్మేశాడు చూడండి. ఎలాగైతే ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు ప్రభువుని అమ్మేశాడు, మనం కూడా యేసు ప్రభు విషయంలో చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోక ఏ చిన్న చిన్న వాటికో, ఒక అబద్ధానికి, ఒక దొంగతనానికో, లేకపోతే ఇంకొక చెడు తలంపులకో, వ్యభిచారానికో, దుర్మార్గపు ఆలోచనలకో, పాపానికో అలా అమ్మేస్తుంటాం. కాబట్టి ఇస్కరియోతు యూదా వలె మనం ఉండక ప్రభు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం నమ్మకంగా ఆయన సన్నిధిలో జీవితం ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క బలలోనికి మనం ప్రవేశిద్దాం. ద లాస్ట్ సప్పర్, ప్రభు రాత్రి భోజనం, శరీరంలో ఉన్నప్పుడు ఆయన స్వీకరించిన చివరి భోజనం. ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా గొప్ప దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. నా తండ్రి, ఇంతవరకు వినిపించిన వాక్యం కరుణకు ఆధారం. మేము కనికరించబడాలేనంటే మా ప్రభు యొక్క బలియాగమే ఆధారమై ఉందని తెలియపరిచారు. నా తండ్రి, మేము ప్రభు యొక్క శరీరంలోనూ ఆయన రక్తంలోనూ పాలు పంచుకోబోచుండగా మమ్మల్ని మేము పరీక్షించుకొని అందులో పాలు పంచుకున్నట్టు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఇచ్చిన వాక్యమును బట్టి మిమ్మల్ని మహింపరుస్తూ, మా దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.